ఈ రోజున రాత్రి అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని ముఖ్యమైనటువంటి నాయకులను కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులకు పైగా, అందులో 3 సిఐ స్థాయి అధికారులు, చంద్రగిరి డిఎస్పి గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా. నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు, నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు, మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని, తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం. మమ్మల్నేమో పంపించకుండా నిర్బంధించి, అడుగడుగున ఆటంకాలు కలిగించి, మేము 5 మందిమే వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి చేత, ఒక నిజాయితీపరుడైన అధికారి చేత ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు. దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం, చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం, అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్లారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం జరిగింది. మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. అట్లా 10-5 ఇంకా కూడా కరుణాకర్ రెడ్డి కోసం కన్నులు కాయలు కాచేట్టు పెట్టేస్తున్నాం. రారా కరుణాకర అని ఎదురు చూస్తున్నాం. ఎక్కడ కరుణిస్తాడే? పొద్దున్నే 10 o'clock అంతా ఉంటాను షార్ప్గా అని చెప్పిన సవాల్ విధిన ఈ పెద్ద మనిషి
ఈరోజు 9 గంటల వరకు ఇంట్లో పడుకొని 9 తర్వాత బయట ఈదులో పడుకున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఆపేస్తున్నాం ఏదో చింపేస్తున్నాం అన్నారు. చుట్టుపక్కల ఎక్కడన్నా నేను మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా లైవ్ ఫోటోగ్రాఫ్స్ తెప్పించాను. ఇప్పుడే ఈయన చేసే ఆరోపణలు నిజం కాదని చెప్పి తెప్పించాను. రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఇది ఏమన్నా న్యాయం చూడండి. రోడ్డు మీద పడుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. ఈ రకంగా చేసే రాజకీయం చిల్లర రాజకీయం, శవాల మీద చిల్లర వేసుకునే రాజకీయం. ఆ రోజు లడ్డు విషయంలో దొరికిపోయాడు. ఈరోజు నోరు జారి పిచ్చి మాటలు దొరికిపోయినాడు. నేను ఆయనంటే పోలీసు వాళ్ళు బంధించి లోపల బయట రానికుండా ఏందండి ఇది? మేము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? మొన్నటి సోషల్ మీడియా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లల మీద పెడితే తెలుగుదేశం పార్టీ లోపల ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాంటి క్యారెక్టర్, అలాంటి ప్రాపర్గా ఉండే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా మేము చేస్తామా? నేను డైరెక్ట్గా మీ టీవీ ఛానల్స్ ద్వారా మా కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్ సవాల్ వెళ్తున్నా. నేను నా కారులో వచ్చి వస్తావా? మీ ఇంటికాడికి వస్తా, మిమ్మల్ని ఎక్కించుకుంటా, గౌరవంగా పైలటింగ్ చేసుకొని తీసుకొస్తా. నువ్వు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? దీనికి ఒకసారి నేను సమాధానం చెప్పండి. ఎనీ టైం మీరు చెప్పండి, నేను ఇంటికి వచ్చి తీసుకొస్తా. నాకేమి ఇబ్బందిలే. నీకు భయం ఉంటే సెక్యూరిటీ నేను ఇస్తా. మీ వాళ్ళకి భయం ఉంటే తీసుకోరా 10 మంది. సింగిల్ రావాలంటే ఇబ్బందిగా ఉంటే 10 మంది తీసుకొని రా, ఇబ్బందిలే. దేనికన్నా రెడీ. దానికి ఏం కొట్లాటలు మేమే పెట్టుకున్నాం. మేము వైసీపీ నాయకులం కాదు, కొట్లాడేటోళ్ళం కాదు. మీరు 2 పీకించుకున్నట్టు తప్ప తిరిగి పీకే ఉద్దేశాలు మాకు లేవు. దాన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? మంచితనాన్ని చేతకద్దారు అనుకుంటారు. కాబట్టి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే, అయ్యా కరుణాకర, ఎండగుంది, దయచేసి తొందరగా రా, వేరే పనులు ఉన్నాయి. మేము కూడా రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ పోయి పనులు చేసుకోవాలా. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇంకొక అరగంట కూడా ఎదురు చూస్తాం. దయచేసి తొందరగా రావాలని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారికి లవ్ లెటర్ పంపిస్తాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ చెప్పాం. దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మేము వస్తామని మా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఆయన 10 గంటలకని చెప్పి రాకుండా ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ అన్నారు. ఎక్కడా పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ చేయాల. ఉదయం వెళ్ళి ఆయనకు చెప్పేసి వచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మీతో పాటు ఏ విధంగా తెలుగు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి గన్మ్యాన్తో పాటు 2-3 రావచ్చు అని చెప్పారు. మీరు కూడా మీతో పాటు 1-2 రావచ్చు చెప్పడం జరిగింది. కానీ అది రాకుండా మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ రావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకొని దానివల్ల ఈరోజు ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేసుకున్నా, మేము ఉంటాం ఇక్కడే, నువ్వు నీతో పాటు 5 మంది కాదు 10 మందిని కూడా తీసుకుని వచ్చుకోండి, మీరు వచ్చి రుజువు చేయండి. ఇక్కడున్న మేము ఎమ్మెల్యేలంతా మేము ఇక్కడే ఉంటాం, వచ్చి రుజువు చేసుకోవచ్చు. ఊరికే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసే తప్పు. ప్రతి కులస్తుడికి వాళ్ళ దైవం ఒకటే. ఎన్డీఏ కూటమికి వెంకటేశ్వర స్వామి అయినా కానీ, అల్లా అయినా, జీసస్ అయినా అన్ని దేవుళ్ళని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గౌరవిస్తారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పింక్ డైమండ్ని ఏ విధంగా తెచ్చి 3Dని అప్రతిష్ట పాలు చేశారో, ఈరోజు అదేవిధంగా గోశాలకు సంబంధించిన గోలు చనిపోయిందని చెప్పి 3Dని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటావు. నువ్వు ఒక నాస్తికుడు అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నాస్తికత్వం అడ్డం పెట్టుకొని హిందుత్వం పైన కానీ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ని ఏదో చేయాలనుకుంటాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా వెళ్తాం. పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మీరు వచ్చేదానికి ఎక్కడా అడ్డంకం లేదు. మీ ప్రభుత్వంలో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు మిమ్మల్ని చేయరు. మీరు హ్యాపీగా రావచ్చు, మేము ఇక్కడే ఉంటాం, మీరు వచ్చి రావచ్చు. మేము చెప్పిన సవాళ్ళకి మేము రెడీగా ఉంటామని.